హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సిలాజిజం చాప్టర్లో నుంచి నెక్స్ట్ కాన్సెప్ట్ పాసిబిలిటీ చూద్దామండి. ఇంతకుముందు ఆల్రెడీ 2 కాన్సెప్ట్స్ చెప్పాను, నేను 2 పార్ట్స్గా చెప్పాను. అది ఎవరైనా చూడకపోతే ఫస్ట్ అది నా ఛానల్కి ఇలా 2 చూసిన తర్వాత ఈ థర్డ్ కాన్సెప్ట్ చూడండి, లేకపోతే ఇది అంత ఈజీగా అర్థం కాదు. సో మనం స్టార్ట్ చేసుకుందాం. పాసిబిలిటీ అంటే అర్థమైందంటే సంఘటన జరగచ్చు, జరగకపోవచ్చు. అది డౌట్ అండి. డౌట్ అంటే పాసిబిలిటీ, అది అయ్యే ఛాన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దాన్ని పాసిబిలిటీ అంటారండి. ఏదైనా ఒక కంక్లూజన్ కానీ, ఏదైనా ఒక ఈవెంట్ కానీ జరగచ్చు, జరగకపోవచ్చు. అది ఎవరికి ఐడియా లేదండి. అంటే ఇప్పుడు రేపు వర్షం పడుతుందా లేదా అనేది ఎవరికి తెలియదు. సో దాన్ని పాసిబిలిటీ ఎలా చెప్తారండి? వర్షం పడచ్చు, పడకపోవచ్చు అండి. సో అలా దాన్ని పాసిబిలిటీ అంటారు. సో పాసిబిలిటీలో ఫస్ట్ మనకి పాజిటివ్ స్టేట్మెంట్స్లో ఆల్ సమ్ ఉంటుందండి, నెగిటివ్ స్టేట్మెంట్స్లో నో సమ్ నాట్ ఉంటుందండి. సో ఇప్పుడు పాసిబిలిటీ ఎలా చెక్ చేసుకోవాలంటే, మనకి ఇంతకుముందు చూసినట్టు మనకి స్టేట్మెంట్స్ ఇస్తారండి, కింద కంక్లూజన్స్ ఇస్తారు. మనకి ఏదైనా 2 కంక్లూజన్స్ మధ్యలో అది ఏదైనా కంక్లూజన్ పాసిబిలిటీ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవడానికి 2 స్టెప్స్ ఉంటాయండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, చెక్ వెదర్ కంక్లూజన్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్ అని చూడాలండి. అంటే కంక్లూజన్ ఏదైతే మనకి ఇస్తారో అది ట్రూవా ఫాల్సా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలండి. అది ట్రూవా ఫాల్సా చెక్ చేసుకోవాలి. సో సెకండ్ స్టెప్ ఏంటంటే, ఇఫ్ ద కంక్లూజన్ ఈజ్ ఫాల్స్ దెన్ ఓన్లీ పాసిబిలిటీ ఈజ్ ట్రూ అండి. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు కంక్లూజన్ మనం ఫస్ట్ చెక్ చేస్తాం కదా, ట్రూ ఆర్ ఫాల్సా. ట్రూ అంటే ఆ కంక్లూజన్ ఆటోమేటిక్ ట్రూ అండి. ఒకవేళ ఫాల్స్ అయితే, ఆ కంక్లూజన్ ఫాల్స్ అయితే అప్పుడే అప్పుడే పాసిబిలిటీ ఈజ్ ట్రూ అండి. అప్పుడే పాసిబిలిటీ అనేది అప్లికబుల్ అవుతుంది, పాసిబిలిటీ అనేది ట్రూ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని అండి. సో ఫస్ట్ కంపల్సరీగా మన కంక్లూజన్ ట్రూ ఆ ఫాల్సా చూసుకోవాలి. ఫాల్స్ అయితేనే పాసిబిలిటీ కేసు అనేది ట్రూ అవుతుందండి. డెఫినెట్గా ఫాల్స్ అవ్వాలండి ఆ కంక్లూజన్. సో ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తానండి. చూడండి, ఇక్కడ స్టేట్మెంట్ ఉంది, కింద కంక్లూజన్స్ ఉన్నాయి. ఇప్పుడు స్టేట్మెంట్ బట్టి మనం డయాగ్రామ్ వేసుకుందామండి. ఆల్ ఏఆర్బి అన్నాడండి. చూడండి, నేను ఇది ఏ సర్కిల్ అనుకున్నాను, దాని తర్వాత ఈ పెద్దది బి అనుకున్నాను. ఆల్ ఏఆర్బి అనండి. సమ్ బిఆర్సి అన్నాడండి. ఇక్కడ రాసుకుంటాండి, సమ్ బిఆర్సి అండి. నో సి ఈజ్ డి అన్నాడండి. సికి డికి ఎటువంటి రిలేషన్ లేదండి. నో సి ఈజ్ డి అండి. సమ్ డిఆర్ఈ అనండి. సమ్ డిఆర్ఈ అండి. ఇదండి డయాగ్రామ్ కరెక్ట్గా వేసుకోవాలి. సో ఇప్పుడు కంక్లూజన్ ఏమి ఇచ్చాయండి? సమ్ ఏ ఆర్ బి ఈజ్ ఏ పాసిబిలిటీ అని అడగండి. అంటే కొన్ని ఏ బి అవుతాయా అని క్వశ్చన్ మార్క్ అండి. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో అది మనం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం చెప్పానండి, ఈ కంక్లూజన్ ట్రూ అవుతుందా లేదా చూసుకోవాలండి. సమ్ ఏఆర్బి అంటే ఏ ఇంకా బిలో కామన్ ఏదైనా ఉండాలండి. ఏ ఇంకా బిలో కామన్ ఉందా అండి? చూడండి, ఇది మొత్తం కామన్ అండి, ఏ పార్ట్ మొత్తం కామన్. సో ఇది ఆటోమేటిక్గా ట్రూ అయినప్పుడు ఈ పాసిబిలిటీ అనేది ఫాల్స్ అవుతుందండి. ఈ పాసిబిలిటీ ఫాల్స్. ఇప్పుడు అదే చెప్పాను. నేను ఏం చెప్పానండి, కంక్లూజన్ ట్రూ అయితే పాసిబిలిటీ అని చెక్. కంక్లూజన్ ఫాల్స్ అయితేనే మనకి పాసిబిలిటీ అనేది అప్లికబుల్ అవుతుంది, పాసిబిలిటీ అని చూసుకుంటామండి. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఫస్ట్ కంక్లూజనే ట్రూ అయినప్పుడు పాసిబిలిటీ అనేది రాంగ్ అండి. సో ఈ కంక్లూజన్ మొత్తం రాంగ్ అండి. నెక్స్ట్ చూడండి, ఆల్ సిఆర్బి అన్నాడండి. ఇదే పాసిబిలిటీ అని అడిగాడండి. ఆల్ సిఆర్బి అంటే సి అన్ని బి అయ్యాయంటే లేదండి, కొన్ని బి ఉన్నాయండి. సో ఈ మొత్తం బీలోకి వెళ్తారంటే అవును వెళ్తానండి. సికి బికి ఏ క్రాస్ మార్క్ లేదండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని, పాసిబిలిటీలో క్రాస్ మార్క్ ఉంటేనే మనకి పాసిబిలిటీ అనేది ట్రూ అవ్వదండి. మిగతా ఏ కేసెస్లో పాసిబిలిటీ ట్రూ అవుతుందండి. సో ఆల్ సిఆర్బి అంటే సికి బికి ఏ క్రాస్ మార్క్ లేదు కాబట్టి సి మొత్తం వెళ్ళి బీలో ఉంటాయండి. సో ఈ పాసిబిలిటీ అంటే అవును పాసిబిలిటీ ట్రూ అండి. ఈ కంక్లూజన్ ట్రూ. థర్డ్ చూడండి, ఆల్ డిఆర్సి అనండి. డి మొత్తం డిసి అండి. సో ఇది కాదండి. సో ఈ కంక్లూజన్ అనేది ఇక్కడ ఫాల్స్ ఉంది. సో పాసిబిలిటీ అనేది మనం చెక్ చేసుకుంటామండి. సో ఇప్పుడు డి అన్ని వెళ్ళి సిలో కూర్చుంటాయని అడిగానండి. సో డికి సికి చూడండి ఆల్రెడీ క్రాస్ మార్క్ ఉందండి. ఇందాక అదే చెప్పాను, క్రాస్ మార్క్ ఒకటి తప్పిస్తే మిగతా ఎక్కడైనా ఏదైనా అప్లికబుల్ అవుతుందండి. సో ఈ డి మొత్తం సికి క్రాస్ మార్క్ కాబట్టి ఈ డి వెళ్ళి సిలో కూర్చోలేండి. సో ఈ పాసిబిలిటీ కూడా రాంగ్ అండి. దీంట్లో ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్ అండి. సో ఇప్పుడు మనం కాన్సెప్ట్ చూసుకున్నాం కదా. ఇప్పుడు దీని బేసిక్ మీద మీకు కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తాయండి. ఈ ప్రాబ్లమ్స్ మీరు జాగ్రత్తగా మీరు నేర్చుకుంటే మీ పాసిబిలిటీ ప్రాబ్లమ్స్ ఏది కానీ మీరు రాంగ్ వెళ్ళవండి. సో ఇది చూడండి, ఫస్ట్ మనకి కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయండి, దాంట్లో కొన్ని కంక్లూజన్స్ ఉన్నాయి. సో మనం ఫస్ట్ ఈ స్టేట్మెంట్స్ బట్టి మనం డయాగ్రామ్ వేసుకుందామండి. ఇక్కడ చూడండి, ఆల్ ఏఆర్బి అనండి. సో మనం ఆల్ ఏఆర్బి అంటే మనం ఇక్కడ రాసుకుందామండి. చూడండి, ఇక్కడ రాసుకుందాం, డయాగ్రామ్ ఇక్కడ వేసుకుందాం. ఇది ఏ అనుకుందామండి. ఆల్ ఏఆర్బి అన్నాడండి. దాని తర్వాత సమ్ సిఆర్ఏ అన్నాడండి. చూడండి, సమ్ సిఆర్ఏ అని రాసుకున్నామండి. దాని తర్వాత నో ఏ ఈజ్ ఎఫ్ అన్నాడండి. ఇక్కడి నుంచి మనం ఇక్కడ వేసుకొని నో ఏ ఈజ్ ఎఫ్ అని రాసుకుందామండి. సో ఈ పెద్ద సర్కిల్ ఎఫ్ అనుకుందామండి. దాని తర్వాత ఆల్ ఈఆర్ ఎఫ్ అన్నాడండి. దాని తర్వాత వెంబడే మళ్ళీ నో ఏ ఈజ్ ఎఫ్ అని చెప్పాడు. మనం సమ్ సిఆర్ఏ అని రాసుకున్నాం. దాని తర్వాత ఆల్ ఏ ఈజ్ ఎఫ్ అన్నాడండి. ఈ ఎఫ్లో అన్ని ఈ ఉన్నాయంటండి. ఈ ఎఫ్లో ఇంకో అన్ని ఈ అండి, ఈ రాసుకున్నాం. ఇది ఈ సర్కిల్ అండి. దాని తర్వాత ఏమన్నాడండి, ఆల్ జిఆర్ఈ అన్నాడండి. దాని తర్వాత మళ్ళీ ఈలో అన్ని జీ ఉన్నాయండి. సో ఈలో అన్ని జీ ఉన్నాయండి.
అంటే ఏమన్నాడండి, సమ్ డిఆర్ఎఫ్ అన్నాడండి. ఇది మొత్తం పెద్ద సర్కిల్ ఎఫ్ కదండి, దీంతో ఇంకో చూడండి ఈ సమ్ డిఆర్ఎఫ్ అండి. సో ఇది డయాగ్రామ్ అండి. సో ఈ డయాగ్రామ్ బట్టి మనం కింద కంక్లూజన్ చూసుకుందామండి. ఇక్కడ చూడండి, కెన్ బి అన్న, మేబీ అన్న, పాసిబిలిటీ అన్న, ఇవన్నీ పాసిబిలిటీలు అని చెప్తారండి. అంటే కెన్ అన్నా కూడా, మే అన్నా కూడా, షెల్ అన్నా కూడా, లేదా ఇందాక అడిగినట్టు పాసిబిలిటీ అని అట్లా అడుగుతారండి. ఇవన్నీ పాసిబిలిటీ కేసెస్. సో ఇదేంటి, కెన్ అంటే డిఫరెంట్ అనుకోకండి. అంటే ఏ అన్ని డి అవుతాయా అని దీని అండి. ఆల్ కెన్ బి అంటే ఆల్ ఏ ఆర్ డి ఈజ్ ఎ పాసిబిలిటీ అని క్వశ్చన్ని వాడికి సింపుల్గా ఆల్ ఏ కెన్ బి డి అని రాసుకోండి, ఇలా అడుగుతారండి. సో చూడండి, ఫస్ట్ కంక్లూజన్ చూడండి, ఆల్ ఏ కెన్ బి డి అని అడిగాడండి. సో ఫస్ట్ మనం ఏం చూసుకోవాలి, ఆల్ ఏ ఆర్ డి అని ఫస్ట్ ట్రూ ఉందా లేదా చూసుకుందామండి. ఏ ఇక్కడ ఉందండి, డి ఇక్కడ ఉందండి, సంబంధం లేదు. సో ఇది పాసిబిలిటీకి ఛాన్స్ ఉందండి. సో పాసిబిలిటీ చూసుకుందాం. ఏకి డీకి ఎక్కడైనా క్రాస్ మార్క్ ఉందా అండి, ఎక్కడ క్రాస్ రిలేషన్ లేదు. ఏ అన్ని తీసుకెళ్ళి మనం డీలో కూర్చోబెట్టచ్చు. సో ఇది ట్రూ అండి. ఈ కంక్లూజన్ ట్రూ అండి. నెక్స్ట్ చూడండి, ఆల్ సి కెన్ బి డి అని అడిగాడండి. సికి డికి ఎక్కడ రిలేషన్ లేదు. సో ఇది ఆటోమేటిక్గా ఫాల్స్ అవుతుంది. కంక్లూజన్ పాసిబిలిటీ అనేది అప్లికేబుల్ అవుతుంది. పాసిబిలిటీ చూసుకుందాం. సో సి అన్నీ వెళ్ళి డీలో కూర్చుంటాయా అని అడిగాడండి. సో ఈ సికి డికి రిలేషన్ లేదు, ఏ క్రాస్ మార్క్ లేదు కాబట్టి సి మొత్తాన్ని తీసుకెళ్ళి మనం డీలో కూర్చోబెట్టచ్చండి. సో ఈ పాసిబిలిటీ కూడా ట్రూ అండి. దాంతో ఆల్ సి కెన్ బి ఎఫ్ అన్నాడండి. సి ఇక్కడ ఉందండి, ఎఫ్ ఇక్కడ ఉంది. సో ఆటోమేటిక్గా ఈ కంక్లూజన్ అనేది ఫాల్స్ అవుతుంది. సో పాసిబిలిటీ అనేది చెక్ చేసుకుంటాం. సి కెన్ బి ఎఫ్ అంటే సి మొత్తం తీసుకెళ్ళి ఎఫ్లో పెట్టచ్చా అని అడిగాండి. మొత్తం కాదండి, ఈ పార్ట్ వరకు మాత్రమే పెట్టచ్చండి. ఈ కామన్ ఏ అయితే ఏలో ఉందో అది వెళ్ళి ఎఫ్లో వెళ్ళదండి. చూడ ఎఫ్కి ఏకి క్రాస్ మార్క్ ఉంది, ఏ ఇంకా సిలో ఈ కామన్ ఉందండి. సో ఈ కామన్ వెళ్ళి ఎఫ్లో ఉండదండి. సో ఈ కేసులో ఈ పాసిబిలిటీ అనేది రాంగ్ అవుతుంది. మొత్తం వెళ్ళదండి. సమ్ అంటే ఇక్కడ కరెక్ట్, సమ్ సి అంటే మాత్రం కరెక్ట్ అండి. ఆల్ అయితే వెళ్ళదండి. నెక్స్ట్ చూడండి, ఆల్ సి కెన్ బి జీ అని అడిగాడండి. ఈ సి ఇక్కడ ఉందండి, జీ ఇక్కడ ఉందండి. సో ఈ కంక్లూజన్ ఆటోమేటిక్ ఫాల్స్ అవుతుంది. పాసిబిలిటీ చెక్ చేసుకుంటాం. సి మొత్తం వెళ్ళి జీలో కూర్చుంటాయని అడగండి. చూడండి, ఈ సికి జీకి ఏ క్రాస్ మార్క్ లేదు, కానీ ఈ కామన్ ఏ అయితే ఏ ఉందో అది ఎఫ్కి క్రాస్ ఉందండి. ఈ ఎఫ్లోనే ఈ ఉంది, ఈ ఈలోనే జీ ఉందండి. సో ఇది ఏ నుంచి ఎఫ్కి వెళ్ళలేనప్పుడు జీకి ఎలా వెళ్తుందండి. సో ఈ కామన్ పార్ట్ అనేది ఎఫ్లో వెళ్ళలేదు కదా. సో మొత్తం సి అనేది జీలోకి వెళ్ళలేదండి. సో ఇది కూడా ఫాల్స్ అండి. నెక్స్ట్ ఆల్ జీ కెన్ బి సి అని అడిగాడండి. జీకి సికి ఎక్కడ రిలేషన్ లేదు. సో ఇది ఫాల్స్ అయింది. ఆటోమేటిక్గా పాసిబిలిటీ చెక్ చేసుకుందాం. జీ మొత్తం తీసుకెళ్లి సిలో కూర్చోబెట్టచ్చా అంటే కూర్చోబెట్టచ్చండి, ఏ ఇబ్బంది లేదు. ఆ రెండింటి క్రాస్ మార్క్ ఏం లేదు. ఈ జీని తీసుకెళ్లి మొత్తం ఈ సిలో ఉన్న ఈ పార్ట్లో కాకుండా ఈ పార్ట్లో మొత్తం ఎక్కడైనా పెట్టచ్చండి. ఈ మొత్తం ఎక్కడైనా పెట్టచ్చు. సో ఈ కేసులో ఇది ట్రూ అండి. పాసిబిలిటీ అనేది అప్లికబుల్ ట్రూ అవుతుందండి. నెక్స్ట్ చూడండి, ఆల్ డి కెన్ బి జీ అన్నాడండి. ఇక్కడ డి ఉందండి, ఇక్కడ జీ ఉందండి. ఈ రెండు ఆటోమేటిక్గా కంక్లూజన్ ఫాల్స్ అయింది కాబట్టి పాసిబిలిటీ చెక్ చేసుకుందాం. డి మొత్తం తీసుకెళ్ళి జీలో పెట్టచ్చా అంటే పెట్టచ్చండి, ఎక్కడ క్రాస్ లేదు. సో ఇది ట్రూ అండి. నెక్స్ట్ చూద్దాం, ఆల్ ఏ కెన్ బి బి అన్నాడండి. ఏ ఇక్కడ ఉందండి, బి ఇక్కడ ఉందండి. ఆల్ ఏ కెన్ బి బి అండి ఏంటండి, ఆటోమేటిక్గా ఆల్ ఏ అనే ఫస్ట్ ఏ బి అండి. సో ఈ కంక్లూజన్ ట్రూ అండి. సో పాసిబిలిటీ అనే ఛాన్స్ లేదు, ఇది ఫాల్స్ అండి. డైరెక్ట్ ఫాల్స్ అయిపోతుంది. ఆల్ జీ కెన్ బి ఎఫ్ అన్నాడండి. జీ ఇక్కడ ఉందండి, ఎఫ్ ఉన్నదండి. ఆల్రెడీ ఆల్ జీ ఆర్ ఎఫ్ అండి. సో మళ్ళీ పాసిబిలిటీ అనే ఛాన్స్ లేదండి. సో ఇది ఫాల్స్ అండి. నెక్స్ట్ ఆల్ డి కెన్ బి ఏ అన్నాడండి. ఆల్ డి ఇక్కడ ఉందండి, ఏ ఇక్కడ ఉందండి. ఆల్ డి ఇంకా ఏకి అసలు ఎక్కడ రిలేషన్ లేదు. సో పాసిబిలిటీ అనేది చెక్ అవుతుంది. సో డి మొత్తాన్ని తీసుకెళ్ళి ఏలో పెట్టచ్చా అంటే లేదండి. ఇంకో ఈ పార్ట్ని చూడండి, ఈ పార్ట్ ఉందా, ఈ పార్ట్ అనేది ఎఫ్లో కామన్ ఉంది. ఎఫ్కి ఏకి క్రాస్ ఉంది కాబట్టి కొంచెం పార్ట్ వెళ్ళలేదండి. మొత్తం డి అడిగాడండి, కానీ మనకు ఓన్లీ కొన్ని డి మాత్రమే వెళ్ళచ్చు. సో ఈ పాసిబిలిటీ అనేది కూడా ఫాల్స్ అండి. నెక్స్ట్ చూద్దాం, ఆల్ డి కెన్ బి బి అన్నాడండి. డి ఇక్కడ ఉందండి, బి ఇక్కడ ఉందండి. డీకి బీకి ఎక్కడ క్రాస్ రిలేషన్ లేదు. మన పాసిబిలిటీ కూడా అవుతుందండి. చెక్ చేసుకున్న పాసిబిలిటీ కూడా. సో ఈ రెండింటికి బీకి డీకి ఎక్కడ క్రాస్ లేదు కాబట్టి ఈ డి అనే మొత్తాన్ని తీసుకెళ్ళి బీలో ఈ ఏలో కాకుండా, ఈ ఏ అనే పార్ట్లో కాకుండా ఎక్కడైనా ఈ డి మొత్తాన్ని పెట్టచ్చండి. ఎందుకంటే క్రాస్ లేదు కాబట్టి ఈ కామన్ తీసుకెళ్ళి బీలో పెట్టచ్చు. సో ఇది కూడా ట్రూ అండి. సో మేము ఇప్పుడు ఆల్లో వచ్చే కేసెస్ అన్ని పాసిబిలిటీ చూసామండి. ఇప్పుడు మనం అదే విధంగా సమ్లో చూసుకుందామండి. అంటే ఇందాక చెప్పాను కదా, పాజిటివ్ స్టేట్మెంట్లో ఆల్ ఉంటుంది, సమ్ ఉంటుంది అని. ఇప్పుడు ఆల్ అయిపోయిందండి. ఇప్పుడు సమ్ అనే కంక్లూజన్స్ మొత్తాన్ని చూసుకుందాం. సేమ్ అదే క్వశ్చన్ అండి, దాని కంక్లూజన్ మొత్తం రాసుకుందాం. స్టేట్మెంట్స్ మీరు ఇందాక ఆల్రెడీ పైన చూసారు కదా, డయాగ్రామ్ కూడా అదే అండి. సో చూద్దాం, ఇప్పుడు కంక్లూజన్స్ చూసుకుందాం. సమ్ సి క్యాన్ బి డి అని అడిగాడండి. చూడండి, కొన్ని సి అనేవి డి అవుతాయా అని అడిగాడండి. సో డి సమ్ అంటే కామన్ అండి. సికి డికి కామన్ ఎక్కడ లేదు. సో ఇది ఆటోమేటిక్గా ఫాల్స్ అవుతుంది. మనం పాసిబిలిటీ అనేది చెక్ చేసుకున్నాం. కొన్ని సి డిలో వెళ్తాయా అని అడిగాడండి. తప్పకుండా వెళ్తాయండి. చూడండి, ఈ పార్ట్ కాకుండా ఈ మిగతా పార్ట్ ఏదైనా కానీ వెళ్ళి డీలో కూర్చున్నాడు. ఎందుకంటే సికి డికి ఎక్కడ రిలేషన్ లేదండి. సో ఈ మొత్తం సిలో ఏ పార్ట్ తీసుకెళ్ళి మన డీలో ఎక్కడైనా పెట్టచ్చండి. సో ఇది ట్రూ అండి. నెక్స్ట్ సమ్ ఏ కెన్ బి జీ అని అడిగాడండి. సమ్ ఏ కెన్ బి జీ అంటే ఏకి జీకి ఎక్కడ కామన్ ఉందండి, లేదండి.
సో లేదు కాబట్టి ఈ కంక్లూజన్ ఆటోమేటిక్గా ఫాల్స్ అవుతుంది కాబట్టి మనం పాసిబిలిటీ అని చెక్ చేసుకుంటాం. ఏ పార్ట్ని తీసుకెళ్ళి జీలో పెట్టచ్చా అని అడిగాండి. మొత్తం ఏకి ఎఫ్కి రిలేషన్ క్రాస్ మార్క్ ఉంది కాబట్టి ఏ అనేది ఎఫ్1 ఎంటర్ కానప్పుడు జీరో అసలు ఎంటర్ కాలేదండి. సో ఇది ఎంటర్ కానప్పుడు ఇది ఆటోమేటిక్గా ఫాల్స్ అవుతుందండి. ఈ పాసిబిలిటీ ట్రూ అవ్వదు. నెక్స్ట్ చూడండి, సమ్ బీ కెన్ బి ఈ అన్నాడండి. బీ ఇక్కడ ఉందండి, ఈ ఇక్కడ ఉందండి, ఇద్దరి మధ్యలో కామన్ ఏమీ లేదు. సో పాసిబిలిటీ అనేది చెక్ అవుతుంది. బీని తీసుకెళ్ళి ఈలో పెట్టచ్చా అన్నాడండి. చూడండి, ఈ పార్ట్ కాకుండా ఏ అనేది పార్ట్ కాకుండా మిగతా ఏదైనా బీని తీసుకెళ్ళి మనం ఈజీగా ఈలో పెట్టచ్చండి. దేనికంటే ఈ కొంచెం పార్ట్కే మనకి క్రాస్ రిలేషన్ ఎఫ్తో ఉందండి, మిగతా ఈ పార్ట్కి ఏమీ లేదండి. సో తీసుకెళ్ళి అక్కడ పెట్టచ్చండి. సో ఈ కంక్లూజన్ ట్రూ అండి, పాసిబిలిటీ ట్రూ. నెక్స్ట్ చూడండి, సమ్ బీ కెన్ బి జీ అని అడిగాండి. బీకి జీకి కామన్ ఏమి ఉందండి, బీ ఇక్కడ ఉందండి, జీ ఇక్కడ ఉంది, కామన్ ఏం లేదు. సో ఈ కంక్లూజన్ ఫాల్స్ అయింది కాబట్టి మనం పాసిబిలిటీ చెక్ చేసుకుంటాం. బీని తీసుకెళ్ళి జీలో పెట్టచ్చా అంటే పెట్టచ్చండి. ఇంకో ఈ పార్ట్ని వదిలేసి సేమ్ ఇందాక ఈలో లాగా ఈ పార్ట్ని వదిలేసి మిగతా ఏ పార్ట్ తీసుకెళ్ళి జీలో పెట్టచ్చండి. ఇది ట్రూ అండి. నెక్స్ట్ సమ్ ఏ కెన్ బి ఈ అని అడిగానండి. ఏ ఇక్కడ ఉందండి, ఈ ఇక్కడ ఉందండి, రెండింటి కామన్ ఏం లేదు. సో పాసిబిలిటీ చెక్ చేసుకుంటే ఏ అనేది మొత్తం ఎఫ్కి క్రాస్ ఉంది కాబట్టి ఈలో ఎంటర్ అవ్వలేదండి. సో ఇది ఫాల్స్ అండి, ఈ కంక్లూజన్ కూడా. నెక్స్ట్ సమ్ సి కెన్ బి ఎఫ్ అన్నాడండి. సి ఇక్కడ ఉందండి, ఎఫ్ ఇక్కడ ఉందండి. సో కొన్ని సి అనే ఎఫ్లోకి వెళ్తాయండి, తప్పకుండా వెళ్తాయండి. చూడండి, ఆల్రెడీ ఫస్ట్ కంక్లూజన్ ఫాల్స్ అయింది కాబట్టి పాసిబిలిటీ ట్రూ అవుతుంది. ఈ కొంచెం ఈ పార్ట్, ఈ కామన్ ఏ ఇంకా సిలో కామన్ పార్ట్ వదిలేసి మిగతా ఏ సి అని తీసుకెళ్ళి మనం ఎఫ్లో పెట్టచ్చండి. మనకి ఇది ఆ రెండింటికి ఏ క్రాస్ సింబల్ లేదు కాబట్టి ఈ పాసిబిలిటీ ట్రూ అండి. నెక్స్ట్ సమ్ ఎఫ్ కెన్ బి బి అని అడిగాడండి. చూడండి, ఎఫ్ ఇక్కడ ఉందండి, బి ఇక్కడ ఉందండి, కామన్ ఏమీ లేదండి. సో కామన్ లేదు కాబట్టి పాసిబిలిటీ అని చెక్ అవుతుందండి. ఎఫ్ని తీసుకెళ్ళి బీలో పెట్టచ్చా అంటే పెట్టచ్చండి. ఈ ఏలో తప్పించి మిగతా బీ ఏదైతే ఖాళీ ఏరియా ఉందో బీలో మొత్తం ఎక్కడైనా పెట్టచ్చండి. సో ఇది ట్రూ అండి. నెక్స్ట్ సమ్ డీ కెన్ బి జీ అని అడిగానండి. డీ ఇక్కడ ఉందండి, జీ ఇక్కడ ఉంది, రెండింటిలో కామన్ ఏమీ లేదు. సో ఈ పాసిబిలిటీ చెక్ అవుతుంది. డీలో కొంచెం ఏ పార్ట్ తీసుకెళ్ళినా జీలో పెట్టచ్చండి. సో ఇది ట్రూ అండి. నెక్స్ట్ సమ్ ఈ కెన్ బి డి అని అడిగాడండి. డి ఇక్కడ ఉందండి, ఈ ఇక్కడ ఉందండి, రెండింటిలో కామన్ ఏం లేదు కాబట్టి పాసిబిలిటీ చెక్ అవుతుందండి. సో పాసిబిలిటీలో ఈని తీసుకొచ్చి డీలో పెట్టచ్చండి. సమ్ ఈ కెన్ బి డి అన్నారు కాబట్టి ఈలో కొంచెం పార్ట్ తీసుకొచ్చి డీలో పెట్టచ్చు. రెండింటి మధ్యలో ఏ క్రాస్ సింబల్ లేదండి. సో ఇది ట్రూ అండి. దాని సమ్ సి కెన్ బి బి అని అడిగాడండి. చూడండి, సి ఇక్కడ ఉందండి, బి ఇక్కడ ఉందండి. సో ఇక్కడ ఆటోమేటిక్గా కామన్ ఉందండి, ఏకి బీకి కామన్ ఉందండి, సికి కామన్ ఉందండి. సో ఈ కామన్ పార్ట్ ఉంది కాబట్టి సమ్ సి ఆర్ ఆల్రెడీ బి కాబట్టి పాసిబిలిటీ అనేది చెక్ అవ్వదండి. సో ఈ కేసులో ఫాల్స్ అండి. దాని సమ్ బీ కెన్ బి సి అని అడిగాడండి. ఆల్రెడీ కొన్ని బి అనేది ఏకి కామన్ ఉందండి. సో సమ్ బీ కెన్ బి ఏ అని అడిగాడు. ఆల్రెడీ కామన్ ఉంది కాబట్టి ఈ ఫస్ట్ కంక్లూజన్ ట్రూ అండి. సో పాసిబిలిటీ అనే ఛాన్స్ లేదండి. సో ఇది ఫాల్స్ అండి. దాని చూసి సమ్ డీ కెన్ బి ఎఫ్ అని అడిగాడండి. డీ ఇక్కడ ఉందండి, ఎఫ్ ఉందండి, ఇద్దరిలో కామన్ ఆల్రెడీ ఉందండి. ఇంకో చెప్పాను కదా, ఇది కామన్ ఆల్రెడీ ఉంది. ఈ కామన్ ఉంది కాబట్టి ఈ కంక్లూజన్ ట్రూ కాబట్టి పాసిబిలిటీ అనేది ఫాల్స్ అండి. ఇక్కడ లాస్ట్ చూడండి, సమ్ జీ కెన్ బి ఈ అని అడిగాడండి. జీ ఇక్కడ ఉందండి, ఈ ఇక్కడ ఉందండి, ఆల్రెడీ ఇది మొత్తమే కామన్ అండి జీకి ఈకి. సో మళ్ళీ ఇక్కడ సమ్ జీ కెన్ బి ఈ అనేది పాసిబిలిటీ అనేది ఫాల్స్ అండి. సో మనం ఇక్కడ పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇప్పుడు చూసుకుందాం కదా. సో ఇప్పుడు అదే విధంగా సేమ్ క్వశ్చన్ కండి మనం నెగిటివ్ స్టేట్మెంట్స్ చూసుకుందాం. అదే సేమ్ క్వశ్చన్ అండి. సో ఇక్కడ నేను ఒకసారి డయాగ్రామ్ రాసుకుంటానండి. ఇందాక మనం సేమ్ అదే క్వశ్చన్ కాబట్టి డయాగ్రామ్ ఇక్కడ తీసుకుందామండి. చూడండి, ఇది ఏ అండి, దాని తర్వాత ఇది బి అండి, ఇక్కడ నుంచి ఇది సి వస్తుందండి. ఏకి ఎఫ్కి క్రాస్ రిలేషన్ అండి. ఎఫ్ పెద్ద సర్కిల్ అండి, ఎఫ్ పెద్ద సర్కిల్ అండి, దాంట్లో జీ ఉందండి, దాంట్లో ఈ ఉందండి, ఎఫ్కి డీకి కామన్ ఉందండి. ఇదండి ఫిగర్. సో ఇప్పుడు మనం ఇందాక పాజిటివ్ స్టేట్మెంట్ చూసుకున్నాం కదా, అదే నెగిటివ్ స్టేట్మెంట్ నో చూసుకుందాం. దాంతో కింద సమ్ నాట్ చూసుకుందాం. దీంతో మన పాసిబిలిటీ అనేది మీకు చాలా క్లారిటీ మొత్తం క్లియర్ అయిపోతుంది. ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మీరు ఎగ్జామ్లో రాంగ్ చేయాలండి. సో జాగ్రత్తగా చూడండి. చాలా టైమ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఈజీగా 20 సెకండ్స్ 15 సెకండ్స్ ఒక క్వశ్చన్ లేపేస్తారండి. ఎవరికైనా ఈ వీడియో స్లో అనిపిస్తే ఫాస్ట్ చేసుకోండి. ఎందుకంటే అందరిని ఉద్దేశించి చేస్తాం కాబట్టి స్లో లర్నర్స్ ఉంటారు, వాళ్ళు కూడా ఈజీ అవ్వాలి, వాళ్ళు కూడా నేర్చుకోవాలి కాబట్టి స్లోగా చెప్తామండి. నా ఈ వీడియో కానీ మీకు నచ్చుతుందంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో చూడండి, ఇప్పుడు చూసుకుందాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే నో సి కెన్ బి డి అన్నాడండి. నో సి అంటే సి అనేది డీలో వెళ్ళకూడదు అన్నాడండి. ఈ ఇందాక పాజిటివ్ స్టేట్మెంట్స్లో మనకి ఆల్ అంటే మొత్తము, సమ్ అంటే కొన్ని అండి. ఇప్పుడు నో ఇంకా సమ్ నాట్లో మనకి సింపుల్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ ఆ కంక్లూజన్ అనేది ఫాల్స్ అవ్వాలి. దాని తర్వాత నో అంటే ఆ సర్కిల్కి ఈ రెండు ఏదైతే సబ్జెక్టు ఆబ్జెక్ట్ ఉంటుందో ఆ రెండు సర్కిల్స్ వేరువేరుగా అసలు టచ్ కాకుండా ఉంటే పాసిబిలిటీ అనేది ట్రూ అండి. ఈ నో కేసులో సబ్జెక్టు ఆబ్జెక్టు రెండింటి మధ్యలో ఏదైతే సర్కిల్స్ ఉంటాయో కామన్ ఏమీ లేదు అంటే మాత్రం అది ఆ కేసు ట్రూ అండి. నోలో ఆ కేసు ట్రూ అండి. సో ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు అర్థమవుతుంది.
ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాను, నో సి కెన్ బి డి అని. ఫస్ట్ సి ఇంకా డికి ఎక్కడ నో రిలేషన్ ఉందా లేదా చూసుకుందామండి. సి ఇక్కడ ఉందండి, డి ఇక్కడ ఉందండి, ఆ ఇద్దరి మధ్యలో ఎక్కడ నో రిలేషన్ లేదండి. అంటే నో అంటే క్రాస్ రిలేషన్ అండి. నో ఎక్కడ లేదు కాబట్టి ఈ కంక్లూజన్ ఆటోమేటిక్గా ఫాల్స్ ఉందండి. మనం పాసిబిలిటీ చూసుకోవాలండి. పాసిబిలిటీలో ఏం చెప్పండి, ఈ సి ఇంకా డి సర్కిల్ డిఫరెంట్గా ఉండాలి, అంటే కామన్ ఉండకూడదండి. కామన్ లేదు కదా, ఇంకో సి ఇక్కడ ఉంది, డి ఇక్కడ డిఫరెంట్ ఉంది. సో ఆటోమేటిక్గా ఇది ట్రూ అండి. జస్ట్ 5 seconds మీరు పెట్టేశారండి క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ కానీ మీకు ఎగ్జామ్లో ఇస్తే జస్ట్ 5 seconds పెట్టేశారండి. నో సి క్యాన్ బి డి అన్నప్పుడు మీరు సింపుల్గా సికి డికి క్రాస్ రిలేషన్ లేదు, సో సిడి డిఫరెంట్ ఉంది కాబట్టి జస్ట్ 5 seconds ఇలా పెట్టేశారండి. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నో ఈ కెన్ బి సి అన్నాడండి. సో చూడండి, ఈకి సికి క్రాస్ రిలేషన్ ఉందా చూద్దాం. ఈ ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది, క్రాస్ రిలేషన్ లేదు కాబట్టి ఈ కంక్లూజన్ ఫాల్స్ అండి. పాసిబిలిటీ చెక్ చేసుకుందాం. ఈ ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది, కామన్ ఎక్కడ లేదు, ఇది ట్రూ అండి. సో నెక్స్ట్ చూడండి, జీ ఇక్కడ ఉంది, నో జీ కెన్ బి డి అన్నాడండి. జీ ఇక్కడ ఉందండి, డి ఇక్కడ ఉందండి, రెండింటి మధ్యలో క్రాస్ రిలేషన్ లేదు కాబట్టి ఈ కంక్లూజన్ ఫాల్స్ అవుతుంది. ఈ కంక్లూజన్ ఫాల్స్ అయింది. ఇంకా రెండు డిఫరెంట్ సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఈ పాసిబిలిటీ ట్రూ అండి. నెక్స్ట్ చూద్దాం. నో జీ కెన్ బి ఏ అన్నాడండి. జీ ఇక్కడ ఉందండి, ఏ ఇక్కడ ఉందండి. సో ఈ రెండింటి మధ్యలో క్రాస్ రిలేషన్ లేదు కదా అనుకోకండి అండి. ఈ ఏ సర్కిల్ అనేది మొత్తం ఎఫ్ సర్కిల్ ఉందండి. ఎఫ్ సర్కిల్లో ఈ ఉంది, జీ ఉంది. సో ఆటోమేటిక్గా మనకి ఎఫ్కి ఉందంటే ఈకి ఉన్నట్టే, జీకి ఉన్నట్టే. ఈ ఏ అనేది ఎఫ్లోనే వెళ్ళినప్పుడు ఈలోనూ వెళ్ళలేదు, జీలోనూ వెళ్ళలేదండి. సో నో జీ క్యాన్ బి ఈ అంటే అవునండి, ఈ జీ అనేది ఏ దాంట్లో వెళ్ళలేదండి. సో ఈ కంక్లూజన్ ట్రూ అన్నప్పుడు పాసిబిలిటీ అనేది ఫాల్స్ అండి. పాసిబిలిటీ అనేది ఫాల్స్. దాని చూడండి, నో సి కెన్ బి బి అన్నాడు. సి ఇక్కడ ఉందండి, బి ఇక్కడ ఉంది, రెండింటి మధ్యలో ఎక్కడ క్రాస్ రిలేషన్ లేదు. కానీ ఈ రెండు సర్కిల్స్ మధ్య కామన్ ఉందండి. ఈ రెండు సర్కిల్స్ మధ్యలో ఇది కామన్ ఉందండి. సో నేను చెప్పాను రెండు సర్కిల్స్ డిఫరెంట్గా ఉండాలి, అప్పుడే అనేది నో అంటే ఏంటంటే అసలు సికి బికి సంబంధం ఉండకూడదండి. దాని మీనింగ్ అదే. నాకు సంబంధం ఉంది, సో కామన్ ఉంది. సో ఈ పాసిబిలిటీ కూడా ఫాల్స్ అండి. నెక్స్ట్ అండి, నో ఎఫ్ కెన్ బి జీ అన్నాడండి. ఎఫ్ ఇదండి, జీ ఇక్కడ ఉందండి, ఇద్దరి మధ్యలో క్రాస్ రిలేషన్ లేదు కానీ కామన్ ఉందండి. ఇది మొత్తం కామన్ ఉందండి. చూడండి, ఇది మొత్తం కామన్ ఉంది. సో ఈ కేసు కూడా ఫాల్స్ అండి. పాసిబిలిటీ అనేది ట్రూ అవ్వదండి. నెక్స్ట్ చూడండి, నో బీ కెన్ బి జీ అన్నాడండి. నో బీ కెన్ బి జీ. చూడండి, బీ ఎక్కడ ఉంది, బీ ఇక్కడ ఉందండి, జీ ఇక్కడ ఉందండి. బీకి జీకి ఎక్కడ క్రాస్ రిలేషన్ ఉందా, లేదండి. సో సర్కిల్స్ నెక్స్ట్ పాసిబిలిటీ చెక్ అవుతుంది. పాసిబిలిటీ చెక్లో బీ సర్కిల్, జీ సర్కిల్ డిఫరెంట్గా ఉన్నాయి. సో దీంట్లో ఈ కేసులో ట్రూ అండి. పాసిబిలిటీ ట్రూ, కంక్లూజన్ ట్రూ అవుతుంది. నెక్స్ట్ చూడండి, నో బీ కెన్ బి ఈ అని అడిగాడండి. బి ఇక్కడ ఉందండి, ఈ ఇక్కడ ఉందండి, ఇద్దరి మధ్యలో క్రాస్ రిలేషన్ లేదు కాబట్టి మనకి కంక్లూజన్ ఫాల్స్ అవుతుంది. మనం పాసిబిలిటీ చెక్ చేసుకుంటాం. పాసిబిలిటీలో బీకి ఇంకా సారీ అండి, నో బీ కెన్ బి ఏ అన్నాడు కదా. సో బి ఇక్కడ ఉందండి, సో ఏ ఇక్కడ ఉందండి, ఈ రెండింటి మధ్యలో క్రాస్ రిలేషన్ లేదు కానీ కామన్ ఉందండి. ఇది మొత్తం కామన్ అండి, మొత్తం కామన్. సో మనకి ఏంటంటే నో బి నో అంటే ఇద్దరి మధ్యలో కామన్ ఉండకూడదండి. సో ఈ పాసిబిలిటీ అనేది ఫాల్స్ అండి. ఇక నో ఏ కెన్ బి బి అన్నాడండి. సో సేమ్ అదండి, నో బీ కెన్ బి ఏ, నో ఏ కెన్ బి బి అన్నప్పుడు రెండు కామన్ ఉంది కాబట్టి ఇది ఆటోమేటిక్గా ఫాల్స్ అయిపోతుందండి. సో నెక్స్ట్ చూడండి, నో ఈ కెన్ బి డి అన్నాడండి. ఈ ఇక్కడ ఉందండి, డి ఇక్కడ ఉందండి, రెండింటి మధ్య క్రాస్ ఏం లేదు. సో మనం పాసిబిలిటీ చెక్ చేసుకుందాం. పాసిబిలిటీలో ఈకి డికి సంబంధం సమ్ ఇక్కడ లేదు కానీ కామన్ ఎక్కడ లేదు కాబట్టి ఇది పాసిబిలిటీ అనేది ట్రూ అవుతుందండి. సో ఇప్పుడు ఇది నో కాన్సెప్ట్ అండి. నెక్స్ట్ సమ్ నాట్ ఒకటి చూసుకుందాం. ఇది చూసుకుంటే మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుందండి. మీకు పాసిబిలిటీ కేసు అనేది ఇక్కడ మొత్తం అన్ని కేసు కవర్ అయిపోతాయండి. సో దీన్ని బట్టి మీరు ఎగ్జామ్స్ కూడా ఇక్కడ మీకు తప్పు చేయడానికి అవకాశం ఉండదండి. సో ఇది చూడండి. ఫస్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నో కేసు చూస్తున్నాం కదా, ఇప్పుడు సమ్ నాట్ కేసు చూస్తున్నామండి. దీంతో మన పాసిబిలిటీ అనేది కంప్లీట్ అయిపోతుంది. చూడండి, ఫస్ట్ మనకి ఇందాక మనం చూసినట్టయితే నోలో నేను ఏం చెప్పానండి మీకు, నో అంటే ఫస్ట్ మన కంక్లూజన్ అనేది ఫాల్స్ అవ్వాలి. దాని పాసిబిలిటీ చెక్ చేసుకుంటాం. పాసిబిలిటీ చెక్లో ఏం చెప్పానండి, మొత్తం కంప్లీట్గా ఏదైనా రెండు సర్కిల్స్ డిఫరెంట్గా ఉండాలి, టోటల్గా డిఫరెంట్ ఉండాలి, ఎక్కడ కామన్ ఉండకూడదు. అలా అయినప్పుడే నో కేసు అనేది పాసిబిలిటీ ట్రూ అవుతుంది చెప్పాను. అదే సమ్లో అయితే మాత్రం ఏదైనా కొంచెం భాగమైనా కానీ మనకి వేరువేరుగా కనబడితే ఆ పాసిబిలిటీ అనేది ట్రూ అవుతుందండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ కంక్లూజన్ చూసుకుందాం. సమ్ ఏ కెన్ నాట్ బి డి అన్నాడండి. ఏ ఇక్కడ ఉందండి, డి ఇక్కడ ఉందండి, ఇద్దరి మధ్యలో క్రాస్ రిలేషన్ లేదు. సో మనకి ఈ కంక్లూజన్ అనేది ఫాల్స్ అవుతుంది. ఈ కంక్లూజన్లో ఫస్ట్ పార్ట్ అనేది ఫాల్స్ అవుతుంది. మనం పాసిబిలిటీ చెక్ చేసుకుంటే ఏకి డికి కొంచెమే దూరం ఉండాలి, కొంచెమైనా వేరుగా ఉండాలి, కానీ ఇక్కడ మొత్తమే వేరుగా ఉంది. సో ఈ కంక్లూజన్ అనేది ట్రూ అండి. ఈ కంక్లూజన్ అనేది ట్రూ, అదే పాసిబిలిటీ అనేది ట్రూ అవుతుంది. నెక్స్ట్ చూడండి, సమ్ డి కెన్ నాట్ బి ఏ అన్నాడండి. డి ఇక్కడ ఉంది, ఏ ఇక్కడ ఉంది, ఇద్దరి మధ్య క్రాస్ రిలేషన్ లేదు. పాసిబిలిటీ చెక్లో రెండు కూడా దూరంగా ఉన్నాయి, భిన్నంగా ఉన్నాయి. సో ఈ పాసిబిలిటీ ట్రూ అండి. నెక్స్ట్ చూసుకుంటే సమ్ సి కెన్ నాట్ బి జీ అన్నాడండి. సి ఇక్కడ ఉందండి, జీ ఇక్కడ ఉందండి, రెండు మధ్య క్రాస్ రిలేషన్ ఏం లేదు. సో పాసిబిలిటీ చూస్తే ఈ కామన్ పార్ట్ ఏదైతే కొంచెం కామన్ పార్ట్ ఉందో ఈ కామన్ పార్ట్ ఏలో ఉందండి. ఏ మొత్తం చూడండి, ఇది ఎఫ్ కదా, ఈ ఏ మొత్తం ఎఫ్కి డిఫరెంట్, ఎఫ్కి మొత్తం క్రాస్ రిలేషన్ ఉందండి. సో ఎఫ్కి ఉందంటే ఈకి ఉన్నట్టే, అలానే జీకి ఉన్నట్టండి. సో ఇప్పుడు ఈ కొంచెం ఆల్రెడీ మనకి జీకి అనేది డైరెక్ట్గా అంటే సమ్ సి కెన్ నాట్ బి జీ అనేది ఆల్రెడీ ట్రూ అయినప్పుడు పాసిబిలిటీ అనేది ఫాల్స్ అండి.
పాసిబిలిటీ అనేది ఫాల్స్, ఎందుకంటే కామన్ అనేది దీనికి క్రాస్ రిలేషన్ ఉంది కాబట్టి. నెక్స్ట్ చూడండి, సమ్ జీ కెనాట్ బి సి అన్నాడండి. జీ ఇక్కడ ఉందండి, సి ఇక్కడ ఉంది, ఇద్దరి మధ్య కామన్ రిలేషన్ లేదు అండ్ ఎక్కడ మనకి కొంచెం మొత్తంగా భిన్నంగా ఉందండి. సో ఈ పాసిబిలిటీ అనేది ట్రూ అండి. నెక్స్ట్ చూడండి, సమ్ ఏ కెనాట్ బి బి అనండి. ఏ ఇక్కడ ఉందండి, బి ఇక్కడ ఉందండి, ఇద్దరి మధ్యలో క్రాస్ రిలేషన్ ఏం లేదు. పాసిబిలిటీ చూసుకుంటే ఇది మొత్తం కామన్ ఉందండి. ఈ ఏ అనేది మొత్తం కంప్లీట్గా బీలో ఉంది కాబట్టి అసలు ఎక్కడ కొంచెం కూడా వేరుగా లేదండి. సో ఈ పాసిబిలిటీ అనేది ఫాల్స్ అండి. నెక్స్ట్ చూడండి, సమ్ బీ కెనాట్ బి ఏ అనండి. ఇక్కడ బి ఉందండి, ఇక్కడ ఏ ఉంది, ఇద్దరి మధ్య క్రాస్ రిలేషన్ లేదు కానీ ఇది మొత్తం భిన్నంగా ఉందండి. సో ఇది మొత్తంగా భిన్నంగా ఉంది ఏ కన్నా ఇది మొత్తం భిన్నంగా ఉంది కాబట్టి ఈ పాసిబిలిటీ మాత్రం ట్రూ అండి. ఈ కేసు ఏ మొత్తం కంప్లీట్గా బీలో ఉంది కాబట్టి ఇది ఫాల్స్ అండి. కానీ బీ మాత్రం కొంచెం ఏ కన్నా డిఫరెంట్గా ఉంది కాబట్టి, అంటే అది బయట కామన్ ఏం లేదు కాబట్టి కొంచెమైనా, సో ఈ కంక్లూజన్ మాత్రం ట్రూ అండి. సో నెక్స్ట్ అండి, సమ్ ఏ కెనాట్ బి జీ అనండి. ఏ ఇక్కడ ఉందండి, జీ ఇక్కడ ఉందండి, ఏ అనేది కంప్లీట్గా క్రాస్ రిలేషన్ ఎఫ్ ఉంది కాబట్టి జీతో ఉంది కాబట్టి సో ఈ పార్ట్ అనేది ఆటోమేటిక్గా ట్రూ అవుతుంది, పాసిబిలిటీ ఫాల్స్ అండి. లాస్ట్ చూసుకోండి, సమ్ ఈ కెనాట్ బి బి అనండి. ఈ ఇక్కడ ఉందండి, బి ఇక్కడ ఉందండి, ఇద్దరి మధ్య క్రాస్ రిలేషన్ ఏం లేదు. పాసిబిలిటీ అనేది చెక్ అవుతుంది. పాసిబిలిటీ చెక్లో రెండు సర్కిల్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి, భిన్నంగా ఉన్నాయి. సో ఈ పాసిబిలిటీ అనేది ట్రూ అండి. సో ఇక్కడితో మన పాసిబిలిటీ కాన్సెప్ట్ కంప్లీట్ అయిందండి. ఐ హోప్ మీ అందరికీ బాగా అర్థమైంది అనుకుంటా. నా ఈ వీడియో కానీ నా ఈ మెథడ్స్ కానీ మీకు బాగా నచ్చుంటే నా ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నా వీడియోస్ని. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు ఇంకా బాగా సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా నేను మంచి చాప్టర్స్, మంచి మెథడ్ వీడియోస్తో మీ ముందరకు వస్తానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.